మీకు వ్యూస్ రావాలంటే ముందు కెమెరా ముందు మాట్లాడడం రావాలి. మరి కెమెరా ముందు ఏ విధంగా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అంటే చెప్తాను. ఇప్పుడు మనం ఒక వ్యక్తితో గుసగుస చెప్తాం కదా, చెప్పుకోరాని విషయమో సీక్రెట్ ఉంటాయి కదా, ఆ వ్యక్తికి సీక్రెట్గా చెప్తాం. మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరికైనా. అది ఆ వ్యక్తికి తప్ప మూడో వ్యక్తికి తెలియకుండా చెప్పేది కదా సీక్రెట్. ఆడెవరు లేనప్పుడు చూసి గుసగుస చెప్తాం. ఆ వ్యక్తికి మనకు తప్ప ఎవ్వరికీ తెలియదు, ఎందుకంటే చిన్నగా చెప్తాం కాబట్టి. అయితే ఆ విషయాన్ని కనుక ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే వాయిస్ రికార్డు చేసి పెద్దగా చెప్తే ఎలా ఉంటుంది, ఓపెన్గా అందరికీ తెలుస్తుంది కదా. కానీ ఇంపాసిబుల్, తెలిసే అవకాశం ఉండదు, కానీ తెలిస్తే ఎలా ఉంటుంది. అగో అదే అనమాట విషయం, అంటే కంటెంట్ అగో అలా చెప్పాలన్నమాట. అలాగే మనం ఇప్పుడు ఒక వ్యక్తిని తిడతాం, ఆ తిట్టడానికి కోసం ఏమైనా స్క్రిప్ట్ ఉంటుందా? ఉండదు కదా. పోనీ అందరూ వినాలని తిడతామా? తిట్టం. మన మనసులోని మాట అది కదా, తన్నుకొస్తుంది. ఇప్పుడు కక్కు వచ్చింది అంటారు, అంటే తిన్నది ఏనైతే వాంతులు అయితే అలా మన కోపంతో నోటికొచ్చినట్టు తిడతాం, చూసినావా? చికాకు, ఆవేశం వచ్చి. ఓ అలాంటిది అంటూ మనం కెమెరా ముందు అలా మాట్లాడాలి. అది సెట్టింగ్ కాదు, జెన్యున్గా వస్తుంది అనమాట. అది మనకు అతీతంగా అలా జెన్యున్గా వస్తుంది కదా. ఇలా మీరు ఒక విషయం గురించి ఇలా మాట్లాడాలి. అలాగే ఒక ఆత్మకథ అంటారు, అంటే మన ఆత్మకథ అంటే మన అంతరాత్మలో కొన్ని ఆలోచనలు మనకు తెలిసే ఉంటాయి కదా, మనకు మాత్రమే తెలిసి మనలోనే నిక్షిప్తమయ్యి మనతోనే అంతమయ్యే కొన్ని ఆలోచనలు మన మనసులో ఉంటాయి. అవి ఎవరికీ తెలియవు కదా, ఎవరి మనసులోనే అలా ఉంటాయి. అవి వాళ్ళకు తప్ప రెండో వ్యక్తికి తెలియవు, మన మనసుకు తెలుసు కదా. అగో ఆ మనసులోని ఆలోచనలు, అంటే మనం తప్ప పక్కవాడికి తెలియని ఆ ఆలోచనలు ఏవైతే ఉంటాయో, మన అంతరాత్మలోని ఆలోచనలు, అవి రెండో వాడికి, మూడో వాడికి, 10 మందికి, 100 మందికి తెలిస్తే ఎలా ఉంటుంది. అగో అలా మీరు ఓపెన్ చేయండి, వాటిని చెప్పండి. అలా చెప్తే అది కూడా మీరు కెమెరా ముందు మాట్లాడడం అవుతుంది. అంతేగాని జనానికి తెలిసిన విషయాన్ని మళ్ళీ అందరికి తెలిసిందే మళ్ళీ తెచ్చిపెట్టుకొని నటించి ఏదో యూట్యూబ్లో మాట్లాడినట్టు మాట్లాడితే ఎవరు చూడరు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలు మీరు మాట్లాడితే ఎందుకు చూస్తారు? చూడరు. మీ మనసులోని మాట అందరూ వినాలనుకుంటారు, ఎందుకంటే అది ఎవరికీ తెలియని విషయం. ఈయన ఏమనుకుంటాడో అనేది అందరికి కావాలి. అదే ఉంటుంది. ఇప్పుడు వ్యక్తిని తిడుతున్నామంటే నీ మనసులోని ఆలోచన, ఆక్రందన, ఆవేశం, దాన్ని బట్టి ఈయన ఏం జరిగింది, ఎందుకు తిడతాడు, ఎవరిని తిడతాడు అనేది తెలుస్తుంది కదా. అదన్నమాట. ఒక విషయాన్ని కెమెరా ముందు మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలి. కెమెరా ముందు మాట్లాడడానికి మరో ఉదాహరణ చెప్తాను. ఏం మాట్లాడాలంటే, మొన్న ఆ మధ్యలో ఒక విషయం జరిగింది చూసారా, బిత్తిరి సత్తి భగవద్గీతను అవమానించాడు అన్నారు. అప్పుడు రాష్ట్రీయ వానరసేన వాళ్ళు ఏం చేశారు, ఆయనకు ఫోన్ చేసి ఆయన తిట్టడము, కోపం చేసాడు, అది రిమూవ్ చేయండి అన్నారు. అప్పుడు బిత్తిరి సత్తి ఏదో మరలబడ్డాడు, వాళ్ళ మీదకి రివర్స్ అయింది కదా. సో ఇదంతా కూడా కాల్ రికార్డ్ చేశారు. అయితే అది బిత్తిరి సత్తికి తెలియదు, ఎవరికి తెలియదు కదా. ఆ కాల్ రికార్డింగ్ అనేది సీక్రెట్గా అవుట్ చేస్తే అందరికి విన్నర్ అంట. బిత్తిరి సత్యం మాట్లాడు, ఆ వానరసేన అతను ఏం మాట్లాడు అనేది విన్నర్ కదా. అట్లా అనమాట. అయితే ఇది ఆ కాల్ రికార్డు కనుక చేయకపోతే ఆ ఇద్దరికే పరిమితం అయ్యేది. అది ఎవరికీ తెలియదు, అది ఎవరికీ తెలియని విషయం. ఎందుకంటే వాళ్ళకు ఇద్దరు మాత్రమే అనుకొని అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. కానీ అది రికార్డ్ అనేది జరిగింది చూసినా, అది మూడో వ్యక్తి రికార్డ్ చేసిండు, చేసి లక్షల మందికి చూపెట్టాడు. కానీ వాళ్ళకు తెలియదు అది రికార్డ్ అవుతుందని. ఇట్లనంట కెమెరా ముందు మీరు మాట్లాడేది ప్లాన్ వేసుకొని తెలిసి మాట్లాడేది మాత్రం కాదు, నటించేది కాదు, ఓపెన్గా మాట్లాడేది కాదు, మీకు తెలియకుండా మాట్లాడేది. ఓకే, మీ మనసు నుండి తెలియకుండా వచ్చేదన్నమాట మాట, ఆలోచన, భావాలు, అవి మీ మనసులోని మాటలు అన్నమాట. అవి తెలియకుండా వచ్చే మాటలే, తెలిసి చెప్పడము, ప్లాన్ ప్రకారం చెప్పేటివి కావాలన్నమాట. అప్పుడు అలాంటి అయితేనే వింటారన్నమాట. ఉదాహరణకి మనం తుమ్మితే ఏం చేస్తాం, ఆపుకోలేం. తుమ్మొస్తే ఆపుకోలేము, అది ఎక్కడ ఉన్నా. అలాగే దగ్గొస్తే ఆపుకోలేము, యూరిన్ వస్తే ఆపుకోలేము, అంతెందుకు వాంతులు వస్తే ఆపుకోలేము కదా, అది ఆపుకోలేము కదా. ఇలాగే మన మనసులోని మాట అనేది కూడా అది మనకు తెలియకుండా రావాలి. అది మనం మాట్లాడేది కాదు, మనకు తెలియకుండా వచ్చేదే కెమెరా ముందు మాట్లాడాలంటూ అదే మాట. ఓకే, ఇప్పుడు దగ్గు కావాలని దగ్గినా, తుమ్ము కావాలని తుమ్మినా, కావాలని వాంతులు చేసుకున్నా, అది కావాలని చేసుకున్నట్టే ఉంటుంది కదా. అందులో ఏముండదు, కావాలని చేసుకున్నట్టే ఉంటుంది తప్ప జెన్యున్ కాదు కదా. మాట కూడా కావాలని మాట్లాడితే కెమెరా ముందు ఏ విషయం గురించైనా అది కావాలని మాట్లాడినట్టే ఉంటుంది, ప్లాన్ ప్రకారం మాట్లాడినట్టే ఉంటుంది. దాన్ని జనం వినరు. కాబట్టి జెన్యున్గా మీ నుండి రావాలి. ఓకే, మీకు అతీతంగా వస్తుంది అనమాట. అంటే ఉదాహరణకి చెప్పాను కదా, వాంతులు ఇది మనం ఆపుకుంటామా? ఆపుకోలేము, మనకు అతీతంగా వస్తుంది కదా. అలా అన్నట్టు మాట అది మీకు అతీతంగా మీ నుండి రావాలి. అలా వచ్చేది మాత్రమే జనం వింటారు. అదే చెప్పండి, అలాగే చెప్పాలి. అంతేగాని ప్లాన్ ప్రకారము కావాలని చెప్పడము, కావాలని మాట్లాడడము, జనానికి నచ్చేలా మాట్లాడడము చేస్తే మాత్రం జనం వినరు, వినేలాగా ఉండదు. అయితే ఇలా కెమెరా ముందు మాట్లాడడం అనేది మీరు
అనేక సార్లు ముందు ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు అలవాటు అవుతుంది. ఆ తర్వాత మీరు కావాలని మాట్లాడింది వినండి, మీరు జెన్యున్గా మాట్లాడింది వినండి. అప్పుడు మీకే తెలుస్తుంది. కావాలని మాట్లాడింది మీకే ఇంట్రెస్ట్గా ఉండదు, కానీ మీ నుండి జెన్యున్గా వచ్చింది ఆడియన్స్కి ఇంట్రెస్ట్గా ఉంటుంది, మీకు కూడా అంతే ఇంట్రెస్ట్గా ఉంటుంది. అప్పుడు జనం చూస్తారనమాట మీ వీడియోను.